తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. సాఫ్ట్వేర్ ఉద్యోగం టార్గెట్గానే ఇప్పుడు చదువులున్నాయి. మరి ఆ రంగం అందరికీ ఉద్యోగాలు చూపించే స్థితిలో ఉందా అంటే ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చిన వారిని కూడా భరించలేకపోతోంది. గత 3 దశాబ్దాలుగా నిరుద్యోగులకు కల్పవృక్షంలా మారి లక్షలాది మందికి ఈ రంగం ఉపాధి చూపించిన సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు డీలా పడుతోంది. ఎంతో మంది ఆశల్ని చిదిమేస్తోంది. అందుకే యువత ఇప్పుడు సాఫ్ట్వేర్ కన్నా ఇతర అవకాశాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సందర్భం వచ్చింది. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిందో లేదో కానీ సాఫ్ట్వేర్ రంగం మాత్రం మాంద్యంలోకి వెళ్ళిపోతోంది. కరోనా తదనంతర పరిణామాల్లో అనేక ఇతర దేశాల మాదిరిగానే అగ్రరాజ్యం కూడా ఒడిదుడుకులకు లోనైంది. దాని ఫలితం సాఫ్ట్వేర్ రంగం పైన పడింది. 2020లో మొదలై దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగిన కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో అనేక ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. ఈ పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్యాకేజీలను ఉపసంహరించుకోవడంతో ఐటీ పరిశ్రమల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గిపోవటం, బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను పెంచటం, మునుపటి మాదిరిగా ఆర్డర్లు రాకపోవటంతో ఐటీ పరిశ్రమల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. చేయాల్సిన పని కంటే పని చేసేందుకు కంపెనీలో ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కావటంతో యాజమాన్యాలు ఉద్యోగాల్లో కోత విధించటం మొదలుపెట్టాయి. దీని ప్రభావం భారతీయులపైనే ఎక్కువ పడిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమెరికాలో డాలర్లలో సంపాదించుకోవచ్చనే ఆశతో మన దేశస్థులు ఏటా భారీ సంఖ్యలో ఆ దేశానికి పయనమవుతూ ఉంటారు. ఎంఎస్ వంటి కోర్సులు చేసి అక్కడే ఉద్యోగాలు సంపాదించుకొని స్థిరపడుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఒక్క 2022-23 సంవత్సరంలోనే ఇలా 2 లక్షల మంది అమెరికాకు వెళ్ళినట్లు అంచనా. వీరిలో తెలుగు విద్యార్థుల సంఖ్య 50,000కు పైగానే ఉంటుంది. ఇలా వెళ్ళిన వారిలో 185 మందికి అక్కడే ఉద్యోగాలు కూడా లభించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో అమెరికాలో భారతీయ నిరుద్యోగుల సంఖ్య రాను రాను పెరిగిపోతోంది. అమెరికాలో ఉండలేక స్వదేశానికి తిరిగి రాలేక నిరుద్యోగులు సతమతమవుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. పొట్ట పోషించుకునేందుకు రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలోనూ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఏమీ లేకపోవడం గమనార్హం. ఐటీ రంగంలో ఈ ఏడాది జనవరి నాటికి 50,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ అయినట్లు అంచనా. అయితే 2 ఏళ్ల క్రితం నాటి నియామకాలతో పోలిస్తే 60% తగ్గినట్లు ప్రముఖ ఉద్యోగ కల్పన సంస్థ లింక్డ్ఇన్ సర్వేలో తేలింది. చిన్నా చితకా ఉద్యోగుల కంటే భారీ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులపైనే ఎక్కువగా వేటు పడుతోంది. ఆర్థిక భారం తగ్గించుకోవాలన్న యాజమాన్యాల ఆలోచనే దీనికి కారణం. కేవలం ఐటీ సంస్థలే కాదు, హెచ్ఎస్బీసీ, మోర్గాన్ స్టాన్లీ, నైకే, టెస్లా వంటి ఐటీయేతర బడా కంపెనీల్లోనూ ఉద్యోగాల కోత భారీగానే ఉండటం ఆందోళనకరం. ఈ పరిణామానికి కృత్రిమ మేధను కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నిన్న మొన్న కళ్ళు తెరిచిన ఈ సాంకేతిక పరిజ్ఞానం ఒక్కొక్క రంగాన్ని కవలిస్తూ లక్షల సంఖ్యల్లో ఉద్యోగాలను కొల్లగొడుతోంది. కృత్రిమ మేధను అందిపుచ్చుకుంటే పని సులువవుతుందనే ధోరణి ఐటీ కంపెనీల యాజమాన్యాలలో పెరిగింది. అందుకే ఇప్పుడు ఐటీ రంగంలో పనిచేసేందుకు విద్యావకాశాలు ఎంచుకుంటున్న వారు సాఫ్ట్వేర్ రంగంలోని పరిస్థితుల్ని గమనించి ఆ మేరకు జాగ్రత్తగా కెరియర్ను ఎంపిక చేసుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏ ఒక్క రంగం పైన అయినా ఆర్థిక వ్యవస్థ లేదా ఉపాధి అవకాశాలు ఆధారపడితే ఎప్పటికైనా అనేక సమస్యలు వస్తాయి. అందుకే ఇతర రంగాలను సమానంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.